నమస్తే. ఈరోజు రఘురామకృష్ణంరాజు గారు వాడిన ఒక పదం గురించే మాట్లాడుతున్నా. ఒక సింగిల్ వర్డ్ గురించి మాట్లాడుతున్నా. అదే దళిత క్రైస్తవులు అనే పదం గురించి మాట్లాడుతున్నా. ఓకే, ఏంటిది అంటే రఘురామకృష్ణంరాజు గారు పివి సునీల్ కుమార్ గారి గురించి మాట్లాడుతూ, దళిత క్రైస్తవుడు పివి సునీల్ కుమార్, నువ్వు కొడితే ఎముకలు ఇరగలేదు అది ఇది అని అన్నావు. నువ్వు నా దగ్గరికి రా, నేను కొట్టు చూపిస్తాను ఎముకలు ఇరగకుండా అని ఏదో వాళ్ళిద్దరు గొడవలోకి నేను చేయబడదలుచుకోను. ఓకే, ఎందుకంటే మరి వాళ్ళిద్దరూ ఒకరికి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంక మనం అనవసరం. బట్ నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఒకటే మాట్లాడుతున్నాను నేను. అదేంటంటే దళిత క్రైస్తవులు అంటే ఎవరు? రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళకే దాని యొక్క పదానికి అర్థం తెలియకపోతే ఇక ఎవరికి అర్థమైంది? అతను ఎంపీ, ఇండస్ట్రియలిస్టు, ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు, పెద్ద రీసెర్చ్ చేశాడు దళిత క్రైస్తవుల్ని ఎలాగా ఇబ్బంది పెట్టాలని. రఘురామకృష్ణరాజు గారు ఈ దళిత క్రైస్తవుల సర్టిఫికేట్లు పీకేయటం ఎలాగని ఒక ఉద్యమం చేశాడు, పిహెచ్డీ చేశాడు దాని మీద. అయినా కూడా ఆయనకి దళిత క్రైస్తవులు అంటే అర్థం కాలే. నేను ముగ్గురికి ఈ విషయం అర్థమయ్యేటట్టు చెప్పడానికి 2.5 సంవత్సరాలు కష్టపడ్డా. 2.5 సంవత్సరాలు కష్టపడ్డా. ఈ 2.5 సంవత్సరాల్లో కూడా ఒక్కరికి కూడా అర్థం కాలే. ఎవరికి? ప్రభుత్వానికి చెప్పడానికి ప్రయత్నం చేశారు. దళిత క్రైస్తవుడు అంటే ఎవడు, దళిత క్రైస్తవులు అంటే అర్థం ఏంటి అని ప్రభుత్వానికి చెప్పడానికి ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఏమండి మీరు దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ అని ఒక తీర్మానం చేసి, అది వాళ్ళు పైకి పంపిస్తారో లేదో ఇప్పుడు ప్రతి ప్రభుత్వాలు చేస్తారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని తీర్మానం చేస్తున్నామని తీర్మానం చేసి అది అసలు ఢిల్లీకి పంపిస్తారో డస్ట్బిన్లు పడేస్తారో తెలియదు. అవన్నీ వర్కౌట్ అయ్యేవి కాదు. మీరు దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ అనేది మీరు చాలాసార్లు చేశారు, కొత్తగా చేస్తే పెద్ద ఒరిగేదేమీ లేదు. బట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి రిలీజియస్ ఫ్రీడమ్ మీద పెట్టండి అని నేను గతసారి మోషన్ రాజ్ అన్నని కన్విన్స్ చేస్తే, వాళ్ళని కన్విన్స్ చేస్తే, మేరుగు నాగార్జున గారు ఎలా పెట్టమంటారు అని నన్ను అడిగితే, ఇది కానీ ఇలా పెట్టండి అన్న, దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ అనేది మీరు చాలాసార్లు పెట్టారు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి రిలీజియస్ ఫ్రీడమ్ అని పెట్టండి అని అన్నంటే, అప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కన్నా మేరుగు నాగార్జున గారు ఆ అసెంబ్లీలో కూర్చొని నేను అన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, అల్టిమేట్గా నాకు చెప్పారు, రేపొద్దునలోకి నీకు షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి రిలీజియస్ ఫ్రీడమ్ మీద నీకు బిల్లు పెడతారు రేపు అని అన్నారు. కానీ నెక్స్ట్ డే దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ కావాలని ఆ పాత రోటెన్ డబ్బా తీర్మానం చేస్తారే, అది చేశారు జగన్ గారి గవర్నమెంట్. అది చేసి పేపర్లో వచ్చింది, దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ కావాలని జగన్ గారి ప్రభుత్వం చేసిందని. 3 నెలలు లిటరల్గా నేను కష్టపడి మోషన్ రాజాన్ని ఒప్పించి ఈ మేరుగు నాగార్జున గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే, వాళ్ళు నాకు చెప్పారు, మేము ఎక్స్ప్లెయిన్ చేసాము, రేపు పొద్దున షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి రిలీజియస్ ఫ్రీడమ్ మీదే బిల్లు పెడతారు, దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ కాదని నాకు చెప్పి తెల్లారేసరి కథ మొత్తం మారిపోయింది జగన్ గారి గవర్నమెంట్లో. ఓకే, సరే, ఒకటి ప్రభుత్వానికి అర్థం చేసుకోవడం విఫలమయ్యారు. ఒకటి పాయింట్ 1. పాయింట్ 2, ఇక దళిత క్రైస్తవులను ఇబ్బంది పెడదామనుకున్న వాళ్ళకు కూడా క్లారిటీ లేదు కాబట్టి ఇబ్బంది పెడుతున్నారు. పాయింట్ 3, దళిత క్రైస్తవులకు కూడా తెలియదు. నేను వీళ్ళందరూ నాకు ఫోన్ చేశాను, దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ కావాలని మనం వరే నువ్వు దళిత క్రైస్తవుడు కాదురా బాయ్, నువ్వు నాకు చాలామంది షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళంటే, ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఎస్సీనే, నేను ఎస్సీనే. ఓకే, ఇట్లా చాలామంది ఎస్సీలే. వీళ్ళందరూ దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ కావాలని పెద్ద పెద్ద బ్యానర్లు వేసి మీటింగ్లు పెడతాంటే నేను చెప్పలేక వచ్చి, మీరు దళిత క్రైస్తవులు కాదురా, మీరు దళిత క్రైస్తవులు కాదు, మీరు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు అని నేను చెప్పిన వినరు. మళ్ళీ బ్యానర్ పెడతారు, దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి అని బ్యానర్ పెడతారు. ఓకే,
సరే ఇప్పుడు నేను ఈరోజు మళ్ళీ చాలాసార్లు 3.5 సంవత్సరాలు చెప్పాను, ఎవరికి అర్థం కాదు, మళ్ళీ చెబుతున్నా ఈ వీడియోలో. ఇద్దరున్నారు దళిత క్రైస్తవులు, చర్చిలకు వెళ్ళే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. ఈ రెండు వేరు వేరు. రఘురామకృష్ణరాజు గారికి చెబుతున్నా. రఘురామకృష్ణరాజు గారు ప్రతిసారి మీరు దళిత క్రైస్తవులు అనే పదం వాడుతున్నారు ఎవరు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మొత్తానికి. రఘురామకృష్ణరాజు గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుని మీతో పాటు గవర్నమెంట్ కూడా అర్థం చేసుకుంటారని, దళిత క్రైస్తవులు కూడా అర్థం చేసుకుంటారని నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పిన, మళ్ళీ చెబుతున్నా. నువ్వు 100 సార్లు అయినా చెప్తాను నేను. ఇది ఓకే. దెర్ ఆర్ 2 పీపుల్. 1 ఈజ్ దళిత క్రైస్తవులు, 2 చర్చిలకు వెళ్ళే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. 2 వేరు వేరు. దళిత క్రైస్తవులు ఎవరంటే గవర్నమెంట్ రికార్డు ప్రకారం క్రైస్తవులుగా మారి దళిత కమ్యూనిటీ నుండి గవర్నమెంట్ రికార్డు ప్రకారం క్రైస్తవులుగా మారిన తరువాత మేము దళితులమి క్రైస్తవులుగా మారాము, మాకు రిజర్వేషన్స్ తీసేశారు అని బీసీసీలు పడేశారు వాళ్ళని. ఓకే. దళితులు ప్లస్ క్రైస్తవులని దళిత క్రైస్తవులు అంటారు. దళిత కులాల నుంచి క్రైస్తవులుగా మారి బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్నారు, వాళ్ళని దళిత క్రైస్తవులు అంటారు. అంటే దళిత క్రైస్తవులు అంటే ఎస్సీలు కాదు, బీసీసీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని దళిత క్రైస్తవులు అంటారు. బీసీసీలో ఉన్న వాళ్ళని దళిత క్రైస్తవులు అంటారు. వాళ్ళని దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఇవ్వండి అని కొట్లాడుతున్నారు సుప్రీంకోర్టులో. ఫ్రాంక్లిన్ థామస్ లాంటి వాళ్ళు కొట్లాడుతున్నారు ఏమని, దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఇవ్వండి. ఎస్సీ స్టేటస్ ఇవ్వండి అంటే అర్థం ఏంది, వాళ్ళకి ఎస్సీ స్టేటస్ లేదని. అంటే అర్థం వాళ్ళందరూ బీసీసీలో ఓసీలో, ఒక్కొక్క రాష్ట్రంలో తమిళనాడులో ఓసీలో ఉన్నారు, ఆంధ్రాలో బీసీలో ఉన్నారు, రకరకాల ప్లేస్లోనూ వాళ్ళు ఎస్సీ స్టేటస్ వాడతలేదు. వాళ్ళందరూ రిజర్వేషన్స్ కోల్పోయి కొంతమంది బీసీలో కొంతమంది ఓసీలో ఉన్నారు. పాపం వాళ్ళు దళితులు, వాళ్ళు క్రైస్తవులుగా మరి రిజర్వేషన్ కోల్పోయారు. వాళ్ళని దళిత క్రైస్తవులు అంటారు. కాబట్టి మాకు ఎస్సీ స్టేటస్ ఇవ్వండి కొట్లాడుతున్నారు కోర్టుల్లో, ప్రభుత్వాలతో కొట్లాడుతున్నారు కోర్టుల్లో. ఇప్పుడు అర్థమైందో దళిత క్రైస్తవులు ఎవరంటే దళిత బీసీసీలో ఉన్నాం. బీసీసీ సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే దళిత క్రైస్తవులు. ఓకే. వాళ్ళు దళిత క్రైస్తవులు అంటారు. కాబట్టి దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కావాలని ఎవరు కొట్లాడాలి? ఎవరైతే బీసీసీ సర్టిఫికేట్ పెట్టుకున్నారో వాళ్ళు కొట్లాడాలి. మా ఎస్సీ స్టేటస్ పోయింది, మాకు ఇవ్వండి అని. ఇప్పుడు ప్రభుత్వాలు ఇవన్నీ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కావాలని తీర్మానం చేస్తున్నారు. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ కోసం చేయట్లేదు, బీసీసీ వాళ్ళ కోసం చేస్తున్నారు. బీసీసీ సర్టిఫికేట్ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వండి అని తీర్మానాలు. ఇవన్నీ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్. ఎంతమంది ఉన్నారు? 2% ఉన్నారు ఆన్ ద రికార్డులో దళిత క్రైస్తవులు. నేను ప్రభుత్వానికి చెప్పడానికి ట్రై చేసింది ఏంటంటే 3 సంవత్సరాలు మోషన్ రాజన్న ద్వారా ప్లస్ అని పేరంటే సరే నేను చాలామందిని కలిశాను. అప్పుడు నేను చాలామంది, ఒక జగన్ గారిని తప్ప మిగతా వాళ్ళందరినీ కలిసినానండి. సుబ్బారెడ్డి గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేకపోయాను కానీ మొత్తాన్ని కలిసాను నేను. ఓకే. అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరూ వాళ్ళ బిజీలో ఉండి అందరికి ఒకటే దళిత క్రైస్తవులు అనేది వాళ్ళ మైండ్లో ఉండేది తప్ప మిగతాది నేను చెప్పే సోదేవుడు అంటాడు ఎవడండు. ఓకే. అందరూ ఒకటే మొత్తాన్ని దళిత క్రైస్తవు. నన్ను కూడా దళిత క్రైస్తవు అని చెప్పు. ఐఎమ్ నాట్ దళిత క్రిస్టియన్. ఎందుకంటే మై సర్టిఫికేట్ ఈజ్ ఐఎమ్ నాట్ క్రిస్టియన్ అకార్డింగ్ టు మై సర్టిఫికేట్. దెన్ హౌ డూ యూ కాల్ మీ దళిత క్రిస్టియన్? ఓకే. సో ఎవరైతే బీసీసీలో ఉన్న వాళ్ళు దళిత క్రైస్తవులు అంటారు గవర్నమెంట్ ప్రకారం. ఓకే. మరి వీళ్ళు 90% మంది ఇంకా ఎస్సీ సర్టిఫికేట్ మీదే పెట్టుకొని చర్చిలకు వెళ్తున్నారు కదా, వాళ్ళని ఏమంటారు అనేది ఇప్పుడు మీ క్వశ్చన్. ఓకే. 90% సర్టిఫికేట్ మీద హిందూ అనో సిక్కు అనో బుద్ధిస్ట్ అనో రాసుకొని ఉంటారు. 3 సిక్కు, హిందూ, బుద్ధ, ఈ మూడిట్లో ఒకటి రాసుకొని ఉంటారు సర్టిఫికేట్ మీద. బట్ వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారు. వీళ్ళని ఏమంటారు మరి? దళిత క్రైస్తవులు కాదంటే వాళ్ళు చర్చిలకు వెళ్ళే దళితులు అంటారు అంతే. చర్చిలకు వెళ్ళే దళితులు అంటారు, దళిత క్రైస్తవులు అన్నారు. గవర్నమెంట్ రికార్డు ప్రకారం చర్చిలకు వెళ్ళే దళితులు అంటారు. ఎందుకంటే వాళ్ళు చర్చిలకు వెళ్ళే దళితులే కానీ ఇంకా క్రైస్తవులుగా మారలేదు. వాళ్ళు ఇంకా హిందూ, బుద్ధు, సిక్కుగానే ఉన్నారు గవర్నమెంట్ రికార్డు ప్రకారం. ఇప్పుడు నేను గవర్నమెంట్కి చెప్పింది ఏంటంటే, ఏమంటే దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ కావాలనేది బీసీసీ వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళకు 100 కొరీలు పెడుతున్నారు. ఏమని కొరీలు పెడుతున్నారు? ఇదిగా నీకు దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ అని ఇస్తే ఎప్పుడో
50 ఏడీలో మిషనరీస్ వచ్చారు. ఈ మధ్య చాలామంది అందరు ఇండియన్ క్రిస్టియన్స్గా మారిపోయారు. వాళ్ళలో బ్రాహ్మణ్స్ ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, ఎస్సీలు, మాలలు, మాదిగలు మొత్తం కూడా ఎప్పుడో 50 ఏడి యేసుక్రీస్తు శిష్యుడు మన భారతదేశం థామస్ వచ్చిన దగ్గర నుంచి కన్వర్షన్స్ జరిగినాయి. వాళ్ళల్లో అందరూ కూడా ఈ ఇండియన్ క్రిస్టియన్ అని రాసుకున్నారు. ఇప్పుడు మేము దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఇస్తే ఆ బ్రాహ్మణ్స్, రెడ్డి వాళ్ళు కూడా మేము కూడా ఎస్సీలమే అని చెప్పి సర్టిఫికేట్ అడుగుతారు. ఇప్పుడు ఇండియన్ క్రిస్టియన్ అని పెట్టుకున్నారు అంటే మాలోళ్ళు, మాదిగలు, బ్రాహ్మణులు మొత్తం ఇండియన్ క్రిస్టియన్ సర్టిఫికేట్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఇండియన్ క్రిస్టియన్ మళ్ళీ దళిత క్రైస్తవులు మొత్తం వచ్చి దళిత క్రైస్తవుని క్లెయిమ్ చేస్తారు. కాబట్టి మాకు కుదరదన్నారు మోడీ గారి గవర్నమెంట్. పాయింట్ 1. రెండో పాయింట్ ఆయన చెప్పింది, దళిత క్రైస్తవుల్లో మొత్తం కూడా బిషప్లు, వీళ్ళు పిల్లలు ఇంగ్లీష్ మీడియం నేర్చుకొని ఫారెన్ ఫండింగ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ పేదలు, వీళ్ళందరూ కూడా బడుగు బలిగిన వర్గాల్లో వాళ్ళకి ఇంకా జాబులు లేవు, వాళ్ళు ఇబ్బంది పడతారని. సో ఈ 2 ఎస్సీ కమిషన్ అబ్జెక్ట్ చేయడానికి ఈ 2 కారణాల ద్వారా ఈ దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కోర్టులో పెండింగ్లో ఉంది. ఓకే, అందుకని నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి నేను చెప్పడానికి ప్రయత్నం చేసింది ఏంటంటే, ఇప్పుడు దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ అనేది టెక్నికల్గా ఏదో ఒక కారణం చెప్పి ఆపుతున్నారు. అక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు అంటే చర్చిలు, నేను అన్నాను కదా మీరు వీళ్ళందరూ ఎస్సీ సర్టిఫికేట్ చర్చిలకు వెళ్తున్నారు కదా, వాళ్ళు చర్చిలకు వెళ్ళే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళని. ఓకే, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి రిలీజియస్ ఫ్రీడమ్ మీద బిల్లు పెట్టండి అన్న, మత స్వేచ్ఛ మీద బిల్లు పెట్టండి. షెడ్యూల్డ్ క్యాస్ట్, ఇప్పుడు నేను షెడ్యూల్డ్ క్యాస్ట్, నాకు ఒక సర్టిఫికేట్ ఉంది, నేను ఎస్సీ సర్టిఫికేట్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తా ఏమంటే నేను షెడ్యూల్డ్ క్యాస్ట్, నా ఇష్టం వచ్చిన మతానికి నేను వెళ్దాం అనుకుంటున్నా. అది నేను క్రిస్టియానిటీకి వెళ్తానా, ముస్లింకి వెళ్తానా, బుద్ధిస్ట్గా మారుతానా, సిక్కుగా మారుతానా, హిందూగా మారుతానా, జైన్గా మారుతానా, పార్సీగా మారుతానా, నా ఇష్టం. ఓకే, బట్ నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఇదిగో ఆయన హిందూ, సిక్కు, బుద్ధి ఏ మతం మారిన సర్టిఫికేట్ తీసేస్తానంటున్నాను నన్ను. ఓకే, ఆర్టికల్ 25 ప్రకారం నాకు మత స్వేచ్ఛ ఉంది. గివ్ మీ ఫ్రీడమ్ టు చేంజ్ రిలీజియన్, నేను ఇంకా మారలేదు, గివ్ మీ ఫ్రీడమ్ టు చేంజ్ ద రిలీజియన్ అని కోర్టుకి వెళ్ళమన్నా. ఎవరు వెళ్ళాలి? షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు వెళ్ళాలి, దళిత క్రైస్తవులు కాదు. దళిత క్రైస్తవులు బీసీసీలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కోర్టుకి వెళ్ళాలి ఏమంటే నేను ఇంకా షెడ్యూల్ క్యాస్టే, నేను హిందూ, సిక్కు, బుద్ధిస్ట్గానే ఉన్నాను. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తే నాకు మత స్వేచ్ఛ ఇవ్వండి, మత స్వేచ్ఛ ప్రసాదించండి, నేను మతం మారితే నా సర్టిఫికేట్ తీసేస్తానంటున్నారు. అది ఎక్కడో చట్టం చేశారంట అది. మరి ఇది ఇల్లీగల్ కదా, ఆర్టికల్ 25 ప్రకారం ఇల్లీగల్ కదా. ఆ విధంగా కోర్టుకి వెళ్తే సంవత్సరంలో మీకు జడ్జిమెంట్ వచ్చేసింది. బికాస్ వీ హ్యావ్ ఆర్టికల్ 25 ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్. ఆ రోజు మోడీ గారు ఇవన్నీ అడగలేరు కదా, ఎప్పుడో 25 సంవత్సరాల నుంచి అందరు ఇండియన్ క్రిస్టియన్ అని రాసుకున్నారు. సో ఇండియన్ క్రిస్టియన్ అని రాసుకున్నారు, ఇప్పుడు మేము కనుక్కోలేము ఎవడు క్రిస్టియన్, ఎవడో మాదిగా బ్రాహ్మణ్ మేము కనుక్కోలేము, అందరు కలిసిపోయారు అని అనలేరు కదా. ఎందుకంటే వీళ్ళందరూ ఎస్సీలు కదా, ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎస్సీలుగానే ఉన్నారు కదా. ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకుని పోతారు కోర్టుకి నేను ఎస్సీని, నాకు రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వండి, నా ఇష్టం వచ్చిన మతానికి వెళ్తాను అని అడగండి. అది కదా నేను అడిగింది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అందుకని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా జగన్ గారైనా గవర్నమెంట్లకి మేము చెప్పేది ఏంటంటే, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ అనేది ఇప్పుడు చాలా బిల్లులు పెట్టారు మీరు, ఇంక రెండోసారి పెట్టేటప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి మత స్వేచ్ఛ ఇవ్వండి అని పెట్టండి బిల్లు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన నేను అప్పుడు. ఓకే, నేను చెప్పినప్పుడు అర్థమైనట్టు తలుపుతున్నారు, మళ్ళీ చివరికి మళ్ళీ అదే రోటన్ ఆ పాత సంతకాయ వచ్చింది దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ అని ఊరికే అట్లా వేసేదాను, పేపర్లు వేసి. పాపం వాళ్ళందరూ దళిత క్రైస్తవులు మొత్తం దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఇచ్చేసారట కదన్న జగన్ గారు, దళిత ఎస్సీ స్టేటస్ ఇచ్చారట కదా చంద్రబాబు నాయుడు గారు అని. అంటే ఒక రెజల్యూషన్ పాస్ చేసి పైకి పంపించి దాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవటం వల్ల చాలామంది పాపం తెలియదు కదా వాళ్ళకి. ఇప్పుడు నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంక వీళ్ళే జగన్ అని ఇచ్చాడు మా దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ అని అనుకుంటున్నారు. ఇప్పుడు జగన్ గారు ఇవ్వలేరు, రెజల్యూషన్ పాస్ చేసి పంపించగలరు. అది కూడా ఢిల్లీ పంపిస్తారో లేదు తెలియదండి, అదే చెప్తున్నా నేను. ఓకే, దాన్ని ఇప్పుడు రెజల్యూషన్ పాస్ చేయడం అనేది పొలిటికల్ ట్రిక్. అది ఎన్ని చంద్రబాబు నాయుడు చేసిన, రాజశేఖర రెడ్డి గారు చేసిన, రాజశేఖర రెడ్డి గారు ఒక్కరు జెన్యున్గా పంపించారు, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే జగన్ గారు కూడా పంపించుంటారు, పోస్ట్ చేసి ఉంటారండి. రెజల్యూషన్ పాస్ చేయడం అంటే
ఇదిగోండి ఆంధ్రప్రదేశ్లో మేము కట్టుబడి ఉన్నాము, రెజల్యూషన్ పాస్ చేస్తున్నాము, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ కావాలని పంపించాము. పోస్ట్ చేసి ఫోన్ చేసి ఇదిగో నేను రెజల్యూషన్ పంపించాను ఏమైంది అని అడగాలి. రెజల్యూషన్ పంపించాను ఏమైంది అని అడగాలి. వాళ్ళు ఉండండి ఎంతకాలం అండి, ఎన్ని రోజులు, మేము రెజల్యూషన్ పాస్ చేసాం కదా మేము ఇక్కడ, మీరు ఇవ్వండి అని ఫాలో అప్ చేయాలి. అది సిన్సియారిటీ. ఓకే, కరెక్ట్గా ఓట్ల ముందు ఎన్నికల ముందు దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ అని చెప్పి రెజల్యూషన్లు పాస్ చేసి ప్రభుత్వాలు మొత్తం ఈ యొక్క మనోభావాలని వీళ్ళని యొక్క దళిత క్రైస్తవులు చీటింగ్ చేసి, ఓకే అదే తమిళనాడులో చేశారు. ఇది చీటింగ్ అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. తమిళనాడులో చేశారు, కర్ణాటకలో చేశారు. ఎన్నికల ముందు దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ కావాలని స్టాలిన్ 3 సార్లు చేశాడు. ఇప్పుడు ఎందుకు నేను స్టాలిన్ అభిమానినే, కానీ 3 సార్లు చేశాడు ఎందుకు? ఇది ఎన్నికల ట్రిక్, అది స్టాలిన్ చేసేది. ఓకే, అవన్నీ కుదరదు. అందుకని షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి మత స్వేచ్ఛ ఇవ్వండి అని కొత్త బిల్లు పెట్టి వాళ్ళని అడగండి. కొత్త కేసులు ఫైల్ చేయండి అని నేను చెప్పింది. అది సరే. ఇప్పుడు నేను ఇది అంత ఎందుకు చెప్పానంటే, రఘురామకృష్ణరాజు సునీల్ కుమార్ని దళిత క్రైస్తవుడు అని పిలిచాడు. నేను అదేమన్నా, రఘురామకృష్ణరాజు గారు సునీల్ దళిత క్రైస్తవుడు కాదు, చర్చికి వెళ్ళే దళితుడు. ఎందుకంటే అతను చర్చికి వెళ్తున్నాడు తప్ప ఇంకా క్రైస్తవుడిగా మారలేదు. అతని సర్టిఫికేట్ గవర్నమెంట్ ప్రకారం మారలా. ఇక మనసు మార్చుకుంటే క్రైస్తవుడిగా మారినట్టే అనేటువంటి థీరీలు చర్చిలో మాట్లాడుకునేవి. మనిషి అంటే ఏమంటారు, కులం లేదేమి లేదు, మనసే ముఖ్యం, మనిషి అన్నవాడే మానవత్వం ఉండాలి, ఇవన్నీ కూడా ఫిలాసఫీలు ఉన్నాయి. అవన్నీ గవర్నమెంట్ రికార్డులకు రావు. గవర్నమెంట్ రికార్డులకు రావు అవన్నీ. ఏమని, మనసు, మంచితనం, సహాయం చేసినోడే దేవుడు. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి, థీరీలు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ రికార్డులోకి ఏంటంటే నువ్వు మతం మారినట్టుగా నీ స్వతంత్ర డిక్లరేషన్తో నువ్వు మార్చుకోవాలి, అప్పుడు గవర్నమెంట్ రికార్డులోకి వెళ్ళేది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరు కూడా గవర్నమెంట్ రికార్డుల్లోకి వెళ్ళలేదు. వీళ్ళు ఇంకా దళితులే, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళే, బట్ చర్చిలకు వెళ్తున్నారు. వాళ్ళు కొంతమంది వెళ్తారు, కొంతమంది ఆపేస్తారు. 2-3 రోజులు 2-3 నెలలు వెళ్ళి ఆపేస్తాడు. ఆ పాస్టర్ ఏమో సినిమా చూడొద్దు అంటాడు. వీళ్ళకి సినిమాలు పిచ్చి, ఒక 2-3 నెలలు చూసి ఆపేస్తాడు. ఒక 2-3 నెలలు చర్చికి వెళ్తాడు, మధ్యలో ఎవరైనా అమ్మాయి తగిలింది అనుకోడికి వాళ్ళు మళ్ళీ ఆపేస్తాడు వాడు. ఓకే, కాబట్టి వీళ్ళందరూ కంటిన్యూస్గా వెళ్తారని గ్యారంటీ లేదు. ఓకే, కంటిన్యూస్గా వెళ్తారు. నేను అందుకే ఉన్నాను, వీళ్ళ సర్టిఫికేట్లు మీరు తీసేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏదో వెళ్తూ ఉంటారు. పక్కాగా వెళ్ళి ఇక జీవితాంతం నేను క్రిస్టియన్గా ఉండిపోతాను, క్రిస్టియన్గా అఫీషియల్గా డిక్లేర్ చేసుకుంటాను పట్టుదలతో మార్చుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని మాత్రమే మీరు డిక్లేర్ చేయండి. కానీ ఊరికి పల్లెటూరులో అక్కడక్కడ చర్చిలకు వెళ్ళే వాళ్ళని పట్టుకొని సర్టిఫికేట్ మార్చొద్దు అనేది అది నేను చెప్పడానికి ప్రయత్నం చేసింది గతంలో. ఓకే, ఇది పెట్టాను. ఓకే, మైక్ పెట్టాను. సరే, 8 అల్టిమేట్గా నేను చెప్పాను సార్, రఘురామకృష్ణరాజు గారు మీకే తెలీదు. ప్రతిసారి దళిత క్రైస్తవుని పిలవగాకుండా ఆయన్ని చర్చికి వెళ్ళే సునీల్ కుమార్ నన్ను కూడా మీరు దళిత క్రైస్తవుడు అనకండి. నేను ఏమైనా దళిత క్రిస్టియన్, బీసీసీ ఉన్న వాళ్ళు దళిత క్రిస్టియన్. ఓకే, నేను చర్చికి వెళ్ళే షెడ్యూల్ క్యాస్ట్ వాడిని, చర్చికి వెళ్ళే దళితుడిని. మీరు అదే 10-100 సార్లు చెప్పిన. ఓకే, చర్చికి వెళ్ళినంత మాత్రాన మతం మార్చుకోవాలా లేదని ఒక వ్యక్తి ఇంట్రెస్ట్ మీద ఉండేది. ఆ వ్యక్తి మార్చుకున్న తర్వాత అతను గవర్నమెంట్కి చెప్తాడు, నేను మార్చుకున్నాను, నాకు అంతా ఓకే ఉందంటే ఇక నేను మతం మారిపోతాను, గవర్నమెంట్కి చెప్తారు. ఓకే, అంతవరకు కూడా మేమందరం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళమే. థ్యాంక్ యూ, నమస్కారం. దళిత క్రైస్తవులం కాదు.